Hi, hello, welcome back to Sai Bandaru Sisters YouTube channel. So, today I'm going to tell degree 5th sem related topic. Okay, 5th sem related topic. In this 5th sem, they will be having core paper and elective paper. Core paper and elective paper. Okay, so now I am going to tell elective paper topic. Okay, so topic related to elective. So this paper name is SQC and LPP. SQC and LPP. The paper name is. So what is SQC? Statistical Quality Control and Linear Programming Problem. Okay na? So SQC in the sense what? Statistical Quality Control and Linear Programming Problem. So this is elective paper. So first I am going to discuss this LPP. Okay na? So what is LPP? I am going to discuss. So this comes under unit 3 for degree final year students. Okay, so LPP, this comes under unit 3. So first, before learning what is LPP, we have to learn what is operation research. Operation research ante enti. Okay, so OR. In short form it is called as OR. సో ఈ ఆపరేషన్ రీసెర్చ్ వచ్చేసి ఒక డిగ్రీ స్టాట్స్ పిల్లలకే కాదు, ఎంబీఏలో ఓఆర్ పేపర్ ఉంటుంది, ఎంసీఏలో ఓఆర్ పేపర్ ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్ ఎంఎస్సి మ్యాథ్స్ యూ విల్ బి హ్యావింగ్ ఓఆర్ పేపర్. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఆపరేషన్ రీసెర్చ్ అనే టాపిక్. అందుకనే ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఈ ఆపరేషన్ రీసెర్చ్ అనే టాపిక్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా? సో అసలు ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్గనైజేషన్ని తీసుకున్నాం అనుకోండి. ఆ ఆర్గనైజేషన్ రన్ అవ్వాలి అంటే మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు, for example, in that organization we are going to manufacture some products. Okay, we are going to manufacture some products. Okay, so if you want to manufacture the product, first what we are in need of? Raw materials we are in need of. Okay, raw materials. Okay, after that machinery. Okay, manpower. Okay, so what are the demand of the product and how much we are going to supply? All these things we have to analysis, isn't it? So all these things we have to analysis. So operation research in the sense what? Oka organization lo క్యారీ అయ్యే యాక్టివిటీస్. ఓకేనా? సో ఆపరేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ యాక్టివిటీస్ విచ్ ఆర్ క్యారీడ్ ఆర్ విచ్ ఆర్ టేకెన్ ప్లేస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకేనా? దిస్ ఈజ్ ఆపరేషన్. దెన్ వాట్ ఈజ్ రీసెర్చ్? Okay, now we are going to learn what is research. Then what is research? ఓకేనా? సో ఆపరేషన్ అంటే తెలుసుకున్నాం. ఆపరేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ యాక్టివిటీస్, అక్కడ మనం చేసే వర్క్. ఓకేనా? ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు అక్కడ మనం చేసే పనులన్నిటినీ ఆపరేషన్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ సిచ్యువేషన్ తీసుకోండి, కోవిడ్-19. ఈ కోవిడ్-19 టైంలో మన మెయిన్ ఏమేంటి? మన మెయిన్ యాక్టివిటీ ఏంటి? ఆ డిసీజ్కి ఓకేనా మనం ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్? వ్యాక్సిన్. దట్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ. ఓకేనా? సో లైక్ దట్ ఓన్లీ. సో యాక్టివిటీ ఇన్ ద ఆపరేషన్ ఇన్ ద సెన్స్ వాట్? ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్, ఆర్గనైజేషన్ కానివ్వండి, బిజినెస్ సెక్టర్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ని తీసుకోండి. హౌస్ రన్ అవ్వాలి అంటే సమ్ యాక్టివిటీ షుడ్ బి రన్, ఇస్ంట్ ఇట్? సో అలా ఏ
ప్లేస్ని తీసుకున్నా సరే అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నిటినీ మనం ఏమంటున్నానా ఆపరేషన్ అనేసి అంటామన్నమాట. ఓకేనా. సో ఆపరేషన్ అంటే ఏంటి, యాక్టివిటీస్, నథింగ్ బట్ ఏదైనా రన్ అవ్వాలి అంటే అక్కడ పర్ఫామ్ చేసే యాక్టివిటీస్నే మనం ఆపరేషన్ అని అంటామన్నమాట. మరి రీసెర్చ్ అంటే ఏంటి, ఇప్పుడు మరి ఈ యాక్టివిటీస్ జరగాలి అంటే మనం ఏం చేయాలన్నా కొన్ని ప్రాసెస్ని వీ హ్యావ్ టు డూ సమ్ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, వీ హ్యావ్ టు టెస్ట్. Okay, so we have to improve all this. Okay, in order to run activities, what we'll do, we will observe first what are the activities should be done. We'll observe, observation should be. Okay, after observation what we'll do, if any problems raise, ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి మనకి రేస్ అయితే వీల్ రెక్టిఫై దోస్ ప్రాబ్లమ్స్. ఓకేనా. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ యాక్టివిటీస్ రన్ అవ్వడానికి లేటర్ విల్ బ్రింగ్ వన్ కన్క్లూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్. ఓకేనా. ఆ ప్రాబ్లమ్కి మనం ఒక సొల్యూషన్ని కానీ కన్క్లూషన్ని కానీ తీసుకొని వస్తాము. సో ఇవన్నీ అంటే డెసిషన్ మేకింగ్, నథింగ్ బట్ వేర్ వీ హ్యావ్ టు డెసిషన్ మేకింగ్. ఓకేనా. ప్రాబ్లం వచ్చినప్పుడు డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలి, ఆ యాక్టివిటీస్ రన్ అవ్వాలి అంటే ఏం చేయాలి. ఓకేనా. నెక్స్ట్ హౌ టు కన్స్ట్రక్ట్, హౌ టు ఫార్మ్ ఆర్ కన్స్ట్రక్ట్ ద యాక్టివిటీస్. ఓకేనా. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ తీసుకోండి. కొన్ని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అవన్నీ కూడా ఏంటి మనకి వ్యాక్సిన్ తయారు చేస్తుంది. సో తయారు చేసే ప్రాసెస్లో ఫేజ్ 1లో వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఫెయిల్ అయ్యాం, దే విల్ అబ్జర్వ్ నో. సో వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఫర్దర్. ఓకేనా. సో ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఆ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో మనం ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి. సో అంటే ఒక యాక్టివిటీ జరగాలి అంటే మనం ఏం చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ టు అగైన్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై దోస్ మిస్టేక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ రీసెర్చ్. ఓకేనా. సో రీసెర్చ్ అంటే నథింగ్ బట్ మోస్ట్లీ అబ్జర్వేషన్ అనేది ఉండాలన్నమాట. అబ్జర్వేషన్, డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ జరగాలి అంటే రీసెర్చ్ అనేది కంపల్సరీ. సో ఈ రెండు కలిపితే మనకి ఏంటినైనా ఆపరేషన్ రీసెర్చ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వీ కెన్ ఆల్సో సే దట్ ఆపరేషన్ రీసెర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్ అండ్ సైన్స్. సో ఆర్ట్ సైన్స్ అని కూడా అనొచ్చు అనమాట ఆపరేషన్ రీసెర్చ్ని. ఓకేనా. సో నేను మొన్న అంటే కొన్ని డేస్ బిఫోర్ ఒక మెసేజ్ చూశాను. సో ఆర్ట్కి సైన్స్కి డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంటే నాకు ఆ మెసేజ్లో బాగా క్లియర్గా అర్థమైందనమాట. సో ఆ మెసేజ్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సైన్స్ అంటే ఏంటంటే మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్లో COVID-19కి వ్యాక్సిన్ లేదు అన్నది సైన్స్. ఓకేనా. మరి ఆర్ట్ అంటే ఏంటి, సో అంటే వ్యాక్సిన్ లేని డిసీజ్కి, వ్యాక్సిన్ లేని వైరస్కి కూడా వీఆర్ డూయింగ్ ట్రీట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ట్. ఓకేనా. సో ఆర్ట్ సైన్స్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సైన్స్ అంటే ఏంటి, వ్యాక్సిన్ లేదు మనకి. మరి ఆర్ట్ అంటే ఏంటి, వ్యాక్సిన్ లేని దానికి కూడా ట్రీట్మెంట్ చేసి మనం బతికిస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ట్. ఓకేనా. సో నౌ ఐ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆర్ట్ అండ్ సైన్స్. అంటే మనకి ఏదైనా యాక్టివిటీస్ రన్ అవ్వాలి అంటే సొల్యూషన్ లేకపోయినా సరే ఆల్టర్నేటివ్ వేస్ని తీసుకొని మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడమే ఈ ఆపరేషన్ రీసెర్చ్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకేనా. సో అర్థమైందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆపరేషన్ రీసెర్చ్ మనం ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక మ్యాథమెటికల్ ఫార్మేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో మ్యాథమెటికల్ ఫామ్ అనేది ఉంది. సో మరి ఆ మ్యాథమెటికల్ ఫామ్లో మనకి ఏమేమి వస్తాయి అంటే హియర్ వి గెట్ డెసిషన్ వేరియబుల్స్. ఇందాక నేను చెప్పాను కదా ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి అని. సో అందుకని మ్యాథమెటికల్ ఫామ్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ డెసిషన్ వేరియబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్
ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ మనం ఒక ప్రోడక్ట్ని రన్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చెప్పేది ఆబ్జెక్ట్, మెయిన్ పర్పస్. ఓకేనా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ట్రెంట్స్ ఆఫ్ ద ప్రాబ్లం. కాన్స్ట్రెంట్స్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఎందుకు ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. ఓకేనా, సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ నాన్ నెగిటివిటీ వేరియబుల్స్ ఆర్ కండిషన్స్. నాన్ నెగిటివిటీ కండిషన్స్ ఆర్ వేరియబుల్స్. సో ఈ 4 వేరియబుల్స్ని తీసుకొని ఒక మ్యాథమెటికల్ ఫార్మేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా, సో వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎల్పిపి మెథడ్ని సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అవి ఒక టెక్నిక్స్ అనమాట. ఓకేనా, మెథడ్ అనమాట. ఈ ఆపరేషన్ రీసెర్చ్లో ఎల్పిపి అనేది ఒక మెథడ్. ఓకేనా, డిసిషన్ మేకింగ్, ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం చేయవలసిన మెథడ్ అనమాట ఈ ఎల్పిపి అనేది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్, సో వాట్ ఆర్ ద మెయిన్ ఎయిమ్స్. ఓకేనా, అసలు ఎక్కడెక్కడ మనం ఈ ఆపరేషన్ రీసెర్చ్ ఏమనొచ్చునన్నా స్కోప్ అనొచ్చు, స్కోప్ ఆఫ్ ఓఆర్. సో ఈ ఓఆర్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. ఓకేనా, సో వీ యూజ్ ఇన్ నేషనల్ ప్లాన్స్ అండ్ బడ్జెట్. ఓకేనా, సో మనం బడ్జెట్ని ప్లాన్ చేయాలి అంటే వీ యూజ్ దిస్ ఓఆర్ టెక్నిక్స్. ఓకే, నెక్స్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ సెంటర్స్ కానీ. ఎందుకు హెల్త్ కేర్ సర్వీసెస్? ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద టెక్నాలజీస్, అంటే మోస్ట్ రీసెంట్ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్త్ కేర్ సర్వీసెస్ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ సర్వీసెస్. డిఫెన్స్లో ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఓఆర్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి డిఫెన్స్ అనగానే మిలిటరీ వాళ్ళే కదా గుర్తొచ్చేది. సో ఆ మిలిటరీలో మనం వెపన్స్ని యూజ్ చేస్తాం. వెపన్స్ని యూజ్ చేసినప్పుడు అంటే ఒక వెపన్ ఉన్నప్పుడు దానికంటే మోర్ నాలెడ్జ్, మోర్ టెక్నాలజీ ఉన్న వెపన్స్ని మనం యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అంటే ఈ డిఫెన్స్లో ఓఆర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ న్యూ టెక్నిక్స్. ఓకే, ఈ వెపన్స్ని యూజ్ చేయడానికి న్యూ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఓఆర్ని యూజ్ చేసే వి ఇంట్రడ్యూస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అంటే న్యూ టెక్నాలజీస్. అగ్రికల్చర్ డెవలప్ చేయాలి అంటే న్యూ టెక్నాలజీస్ ఏమి ఇంప్రూవ్ చేయాలి? ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగా ఉండాలంటే వాట్ ఆర్ ద న్యూ టెక్నిక్స్ వీ హ్యావ్ టు యూస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే నథింగ్ బట్ చూడండి, ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనందరం కూడా కాలేజెస్కి వెళ్ళట్లేదు. ఓకేనా, కాలేజెస్కి వెళ్ళట్లేదు కానీ ఆల్టర్నేటివ్ మెథడ్ని మనం చూస్ చేసుకున్నాం కదా, ఆన్లైన్ క్లాసెస్ అని. అంటే నథింగ్ బట్ ఓఆర్ అంటే ఏంటి? అక్కడ డెసిషన్ మేకింగ్ చేసాము మనం. ఓకేనా, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి మనం అక్కడ డెసిషన్ తీసుకున్నాము. సో నథింగ్ బట్ డెసిషన్ తీసుకున్నామంటే దట్ కమ్స్ అండర్ ఓఆర్, ఆపరేషన్ రీసెర్చ్. మన యాక్టివిటీని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే దేర్ వీ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్. ఓకేనా, సో ఆన్లైన్ క్లాసెస్ అనే ఒక డెసిషన్ మనం మేక్ చేసామన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషన్ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంటే చూడండి,
మనం ఏదైనా పార్సిల్ కొరియర్ చేసామనుకోండి, ఇట్ టేక్స్ నియర్లీ 1 వీక్, 10 days, 15 days, ఓకేనా. బట్ ఇఫ్ యూ టేక్ ప్రెసెంట్ సిచ్యువేషన్, విత్ ఇన్ 2 to 3 days వీఆర్ గెటింగ్ ద పార్సిల్. దట్ మీన్స్ వాట్, ద టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్, ఓకేనా. మరి టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అంటే అక్కడ వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేశారో, ఆపరేషన్ రీసెర్చ్లో ఉండే యాక్టివిటీస్ని వాళ్ళు యూజ్ చేసినట్టు. నెక్స్ట్ కమ్యూనికేషన్. ఒకప్పుడు కమ్యూనికేట్ అవ్వాలి అంటే వి యూజ్ పోస్ట్ కార్డ్స్, ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీవన్, వీ హ్యావ్ టు గో దేర్. మనం ఎవరినైనా చూడాలి అంటే మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏంటి, వీఆర్ యూజింగ్ వీడియో కాల్స్, ఓకేనా. అండ్ మెసేజ్ చేయాలి అంటే మొబైల్స్ వీఆర్ యూజింగ్, నో నీడ్ ఆఫ్ పోస్టల్ కార్డ్స్ లైక్ దట్, ఓకేనా. సో అంటే ఏంటి, టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం బై ఇంట్రడ్యూసింగ్ న్యూ టెక్నిక్స్, ఓకేనా. దట్ ఆల్ కమ్స్ అండర్ ఆపరేషన్ రీసెర్చ్, ఓకేనా. యా, సో ఎక్సెట్రా వీ హ్యావ్ మెనీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూజ్డ్ ఇన్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓఆర్, ఓకేనా. సో ఈ అన్ని ఆర్గనైజేషన్స్లో, సెక్టర్స్లో మనం ఓఆర్ అనే ఆపరేషన్ రీసెర్చ్ అనే యాక్టివిటీస్ని యూజ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. సో మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ రీసెర్చ్ యూజ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ మెథడ్స్ కదా. సో మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా. మెథడ్స్ అనొచ్చు, వీటిని టెక్నిక్స్ అని కూడా అనొచ్చు మనం. సో మోస్ట్లీ ఈ ఓఆర్ అనేది మనం మనం చేసేది ఏంటంటే, వీఆర్ టేకింగ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ని దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు. సో ఇప్పుడు దాకా నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు అర్థం కావడం కోసం. సో మనం ఇప్పుడు మన డిగ్రీ టాపిక్లో డిస్కస్ చేసేది మోస్ట్లీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎల్స్ ఫ్యాక్టరీస్, లైక్ దట్ వీ కెన్ సే, ఓకేనా. సో మెథడ్స్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్రోడక్ట్కి సేల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద టెక్నిక్స్ దే హ్యావ్ టు యూజ్, హౌ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్, ఓకే. సో హౌ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ product demand, okay. All those things we discuss in this topic, OR topic, okay na. So what are the methods we use? So ఒక ఆర్గనైజేషన్లో ప్రోడక్ట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మెథడ్స్ ఏం యూజ్ చేసుకోవాలి మనం, ఓకేనా. ఎల్పిపి మెథడ్. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఎల్పిపి, నథింగ్ బట్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. So TP we call it as a. So next is assignment problem. AP we call it as a, okay. So next simulation. So these are the techniques used in ఆర్గనైజేషన్, ఓకేనా. సో ఓఆర్లో ఈ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఆర్గనైజేషన్ని డెవలప్ చేస్తామన్నమాట, ఓకేనా. సో నౌ వి డిస్కస్ అబౌట్ ఎల్పిపి, ఓకేనా. ఫస్ట్ మెథడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఏంటో అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. సో ఆపరేషన్ రీసెర్చ్ అంటే నథింగ్ బట్, సో అదొక కొన్ని యాక్టివిటీస్ని తీసుకొని ఆ యాక్టివిటీస్ డెవలప్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మేక్ సమ్ డెసిషన్స్, ఓకేనా. సో ఇన్ ఆర్డర్ టు టేక్ దోస్ డెసిషన్స్ వీ షుడ్ హ్యావ్ సమ్ టెక్నిక్స్, ఓకేనా. ఆ టెక్నిక్ని యూజ్ చేస్తూ మనం ఒక యాక్టివిటీని గినక డెవలప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ రీసెర్చ్, okay. So I think everyone understand this topic. So in my next video I will tell this method, okay na. So linear programming problem ante enti, aa technique ela use cheyali anedi in the next video I will tell you, okay na. So if you are the first time watching my video, please subscribe to my channel in order to know such an interesting topics, okay. So thank you, have a nice day.